సభకు రానివారు ఎమ్మెల్యేగా ఎందుకని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫోటో రికగ్నిషన్ పెట్టామని తెలిపారు. 6 నెలలుగా సభకు రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని వెల్లడించారు. కేంద్రం దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళ్లినందున ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుందో వేచి చూస్తున్నామన్నారు. ప్రతిపక్షం అనేది ఒక హోదా, అది సరిపడా సంఖ్యాబలం ఉంటేనే దక్కుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. కూడా క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాను ఆల్రెడీ. నేను కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించనే కాదు, బార్బడోస్ లో మీటింగ్ అయింది మాకు, స్పీకర్స్ మీటింగ్. అక్కడ కూడా తీర్మానం మాట్లాడేది సభలో. నేను కొంతమంది ఎమ్మెల్యేలు సభకి రావట్లేదు, రానప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎమ్మెల్యేల డ్యూటీ ఒక ఎంప్లాయీ ఉన్నారు ఇక్కడ, ఉదాహరణ చెప్తారు సింపుల్గా, అందరికి జనాలకు అర్థం, మీకు అర్థం అవ్వదు కాదు, జనాలకు అర్థం అవ్వలేదు. ఒక ఎంప్లాయీలో కంపెనీలు పనిచేస్తున్నారు, అతను డ్యూటీకి వెళ్ళకపోతే శాలరీ ఇస్తారండి? మరి ఎమ్మెల్యే డ్యూటీ ఏంటి? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజా సమస్యల్ని, ఆ ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడం కోసం. మరి ఆ డ్యూటీ నువ్వు చేయనప్పుడు నువ్వు శాలరీ డిమాండ్ చేసే అధికారులు నీకు ఎవరిచ్చారు అన్నది నా పాయింట్. దాన్ని చర్చ జరగాలని చెప్పి నేను కోరాను. అక్కడ మీటింగ్లో కూడా అందరు సభాపతులు ఉన్నారు, దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న సభాపతులు అందరూ ఉన్న సమావేశంలో నేను మాట్లాడా. దాంట్లో పంజాబ్ స్పీకర్ గారు అందరూ కూడా వచ్చి మంచి పాయింట్ రేజ్ చేశారు జగన్ గారు అని చెప్పి నాకు కంగ్రాచులేట్ చేశారు. దాని చర్చ జరగాలన్నాను నేను. చర్చ జరగాల, చర్చలో ఏదో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తీసుకోవాలా, ఒక చట్టం తీసుకురావాలా. నువ్వు సభకు రానప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే? రాకుండా 4 రోజుల తర్వాత వచ్చి 4 రోజులు సంతకాలు వేస్తున్నారు. ఎంత తప్పు అండి? దానికి నేనేం చేశానంటే, ఈవేళ ఇక్కడ కూడా ఫోటో సిస్టమ్ ఎందుకు పెట్టాను నేను? ఆ సీట్లో నీకు కేటాయించిన సీట్లో కూర్చుంటే నీకు అక్కడ ఇట్నెస్ రికార్డ్ అవుద్ది. ఆ సిస్టమ్ పెట్టాం, అంతేగాని నేను ఆ చేతుల్లో ఉంటే ఎప్పుడో నిర్ణయం తీసుకుందాం. నేను చర్చ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్పీకర్ గారు కూడా నాతో మాట్లాడారు. సార్ ఏదో నిర్ణయం తీసుకోండి సార్, ఇది మహారాష్ట్ర సమస్య కాదు, ఇది అన్ని భారతదేశం మొత్తం అన్ని సభల్లో కూడా రావాలా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూద్దాం. అసెంబ్లీలో ఒక్కొక్క పార్టీకి ఒక రూమ్ ఉంటుంది కదా, బుక్ తీసుకురామనడం, అక్కడ సంతకాలు పెట్టడం గతంలో జరిగాయి. నేను బుక్ కూడా వెళ్ళడానికి వీలని చెప్పాను, ఎవరైనా వస్తే సంతకం పెట్టండి చెప్పాను. దానికి కూడా చేయట్లేదు. ఇప్పుడు కెమెరా కొత్త సిస్టమ్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, కెమెరా పెట్టాం. ఇప్పుడు ఎవరు తప్పు ఉండదు కదా, రాకపోతే కెమెరాలో రికార్డ్ అవ్వదు, ఎవరు తప్పు ఉండదు. ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే ముఖ్యమంత్రికి, నాకు అంతే టైం ఇవ్వాలంటాడు. అందరికీ ఎవరు ఎమ్మెల్యే కూడా ఇవ్వాలా అంత టైము? ప్రతిపక్ష నాయకుడికే ఆ హోదా ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలు ఉంటే నీకు సరిపోయిన నెంబర్ ఉండాలి కదా, ఆ నెంబర్ నీ దగ్గర లేదు కదా. లేనప్పుడు యాజ్ ఎ స్పీకర్గా నాకున్న హక్కు ఇవ్వడానికి